జాయ్స్ ఆఫ్ లైఫ్. Yes. సో సినిమా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తూ వెళ్తూ మీ మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు. No. అది అందరికీ తెలిసిన విషయం. డూ యూ రిగ్రెట్ దట్ బ్రేక్? A lot, yes. అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి. And I've మిస్టేక్ done- అంటారా, అది ఎక్స్పీరియన్స్ అంటారా? ఆ టైం కదా మిస్టేక్ అండి డెఫినెట్గా. బికాజ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో. అంటే ఒక 10-20 ఇయర్స్ పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగైన్. ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బీ కనెక్టింగ్. బికాస్ 10 years 20 years వెనకపడిపోతాం. అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో మూర్ఖత్వంతోటో అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి. అది మమ్మల్ని 10-20 ఏళ్ళు వెనకాలేసేస్తుంది. కానీ ఆ 10-20 ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్. కానీ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్, life will keep teaching you the same lesson again. So you feel you have learnt your bit elaga? I'm still learning. Life is such. Nobody is perfect. ఏమేం కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల? ఒకటి కెరియర్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడున్నంత ఫోకస్డ్గా, లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అండ్ ఎర్లీ మ్యారేజ్. That was one of the things you've shared earlier also, couple of times. ఎర్లీ మ్యారేజ్ అదొక, ఐ థింక్ దట్ ఆల్సో కుడ్ హ్యావ్. అప్పటికి యూ డెంట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది ఆర్ నేనేం కోల్పోతున్నాను. దాన్ని అమాయకత్వం అనటానికి లేదు, మూర్ఖత్వం. ఆ ఏజే అలాంటిది. ఐ థింక్ అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో. ఐ థింక్ టు ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు సే, ఎస్పెషలీ గర్ల్స్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్, అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక 10 రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్. క్యాన్ బి పోస్ట్పోన్డ్. మనం ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా 5 సంవత్సరాలు ఆగి చేసుకోవడంలో తప్పలేదు. ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా, మీరు ఆలోచించలేని పరిస్థితులు? అన్ని పరిస్థితులు కాదు, కల్పించుకుంటాం మనం ఇంకా వచ్చేవే ఉండవు, మనం తెచ్చుకోవడం అవన్నీ. మన టైం బాగోకపోతే అన్నీ వచ్చేస్తాయి. That's how it happened. No, again and again, అంటే we revisit our lives not because we want to go through our pain, but just to share, because మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ రీస్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు. I would like to say here one thing. First, నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు, ఐ మీన్ దిస్ ఈజ్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ అ ఓపెన్ బుక్. ఫర్ ద రీజన్, నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు. ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక డెసిషన్స్ తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే, కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హ్యావ్ నాట్ డన్. సో అండ్ మనం ఏది చేసినా బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ. అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియల్లీ రాంగ్. కరెక్ట్. సో ఐ ఫీల్ ఇంకా అవసరం ఏముంది ఒక్క లైఫ్, మన లైఫ్. ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నామో అని అంటే షుడ్
We should rethink again. Maybe we are doing wrong. సో వెన్ యూ ట్రేస్ బ్యాక్ యువర్ స్టెప్స్, మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ విచ్ ఫిల్మ్తో? 24 నువ్వు లేక నేను లేను. దట్ వాజ్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్ రోల్. అప్పుడు బాధేసిందా, అయ్యో నేను హీరోయిన్ కదా? ఉంది డెఫినెట్గా. అంటే ఆ ఫస్ట్ రోజు బాధపడ్డాను. మొదటి రోజు ఐ రిమెంబర్ ముడేసుకుని అదే జడేసుకుని వెళ్ళిపోయాను. మామూలుగా జడేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతే ఐ రిమెంబర్ డైరెక్టర్ టెల్లింగ్ ఏంటి ఆవిడ ఇప్పుడు చెప్పారు. సో అది బాధ అనిపించింది బాగా. తర్వాత ఏజ్కి అంటే అది చేస్తున్నాను అనే దానికన్నా అప్పుడు ఈ చిన్న వయసులో ఇలా చేయాల్సి వస్తోంది, ఈ మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తోంది, హీరోయిన్గా చేసి ఉండుంటే అప్పుడు ఆ రిగ్రెట్ దట్ మినిట్ ఐ వెంట్ త్రూ. అప్పుడు ఐ రిమెంబర్ క్రయింగ్ ఒక 15-20 minutes ఎక్కి ఏడ్చాను. ఏడ్చి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిందని ఈ రోజు దాకా ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆన్ దాట్. హీల్డ్ కంప్లీట్లీ. ఇంకంతే ఆ ఒక్క పాయింట్లో. ఆ తర్వాత నవ్ ఐ ఫీల్ యూనో దట్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఇప్పుడు మీరు బీయింగ్ ఆన్ యువర్ ఓన్ కంప్లీట్లీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అంటే చాలా ఇక్కడ నార్మ్స్ ఉండవు. లైక్ యూనో ఇది జీతం అని చెప్పరు, మన రెమ్యూనరేషన్స్ మనమే మాట్లాడుకోవాలి, మన టర్మ్స్ ఏంటో మనమే చెప్పాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎండ్ టు ఎండ్. ఎలా చేస్తారు అది? అంటే అంత ఇండిపెండెంట్గా, అంత బోల్డ్గా, ఎవరో రెమ్యూనరేషన్ ఇవ్వరు, ఫస్ట్ హాఫ్ ఇస్తారు, సెకండ్ హాఫ్ సినిమా అయిపోతుంది ఇవ్వరు, ఇలాంటివన్నీ చాలా చిరాకు. ఒకటి ఫస్ట్ మేనేజర్ ఉంటారు. సో అది దట్ వాజ్ సంథింగ్. అంటే కాకపోతే బిగినింగ్ డేస్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన కొత్తల్లో లేరు. కానీ ఐ డెంట్ ఫేస్ బికాస్ నేను చేసినవన్నీ మంచి పెద్ద కంపెనీలే. ఇప్పటిదాకా నేను వర్క్ చేసినవన్నీ వెరీ ప్రొఫెషనల్ అండ్ హై బడ్జెట్ మూవీసే ఎక్కువ చేస్తున్నాను. 90% ఆఫ్ మై వర్క్ ఈస్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. సో మాట్లాడినట్టు ఎప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఎక్కడ ఆ విషయంలో నాకు డేట్స్ దగ్గర కానీ డబ్బుల విషయంలో కానీ ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఎప్పుడు. బట్ సి అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ మనం వాట్ వీఆర్ వర్త్ అని ఒక హీరోయిన్ మీరు వాళ్ళు అది వాళ్ళంతే వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మనం అండ్ ఆ జెండర్ బయాస్డ్ కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ హీరోతో కంపేర్ కూడా చేయలేము. అండ్ ద సేమ్ విత్ క్యారెక్టర్ యాక్టర్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మెయిల్ క్యారెక్టర్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ మళ్ళీ ఫీమేల్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ ఈస్ యూ కాంట్ కంపేర్. సో దట్ ఈస్ దేర్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది యాక్సెప్ట్ చేసుకుని ముందు దురుపు నేర్పడం అంతే. అంటే ఇప్పుడు మనం మాట్లాడడం వల్లనో ఏదైనా మారుతుంది, ఇది ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకుంటే మాట్లాడినా ఒక ప్రయోజనం ఉంది. ఇంకా మనము సిస్టమ్ ఈజ్ లైక్ దాట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఓకే యూ పుట్ యువర్ స్టాండ్. ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నానంటే ఇంతే తీసుకుంటాను, లేకపోతే నేను వర్క్ చేయను అనేది నా డెసిషన్. నేను ఎంత తీసుకోవాలి అనేది నా డెసిషన్. అవును. సో దాంట్లో ఐ విల్ బి పర్టికులర్, ఐ విల్ డూ మై జాబ్ అండ్ గో. అంతేకాని నేను ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇస్తున్నారు వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అని కూర్చొని నేను ఆలోచించుకుంటే దెన్ ఐ కెనాట్ సర్వైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది నాట్ ద వే టు డీల్ విత్ థింగ్స్. మనం అంటే నో కంపారిజన్. ఎప్పుడు నాది నేను ఓకే ఫైన్ ఇంతవరకు ఓకే నేను ఇంతవరకు తీసుకోవచ్చు, నాది ఇంతవరకు నేను ఐ కెన్ ఆస్క్ ఫర్ అన్నప్పుడు ఐ థింక్ ఐ కెన్ జస్ట్ గో అబౌట్. నాది నేను క్లియర్గా ఉంటే చాలు. సో మొత్తం ఇప్పుడు ప్రగతి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సినిమాలు కౌంటింగా? నేను కౌంట్ చేయలేదు, ఇంకా అన్నీ ఉన్నాయి రాసున్నాయి. కానీ ఐ వాంట్ డూ మేబీ ఒక ఏజ్ టచ్ అయ్యాక ఐ వాంట్ టు జస్ట్ గో త్రూ వన్స్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ అట్ ప్రాబబ్లీ మేబీ 50 years టచ్ అయినప్పుడు ఐ వాంట్ టు 50 కదా, దానికి ఇంకా మీకు ఒక 25 ఏళ్ళు ఉంది. దానిదే ఉంది, అప్పుడు చూద్దాం కానీ అంతే కదా. అలాగే అనుకోవాలి. అంటే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు, దట్స్ వెన్ ఐ వాంట్ టు కౌంట్ అసలు ఎన్ని సినిమాలు చేసి